హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డబుల్ డిజిట్ అడిషన్స్. ఆల్రెడీ ఇందులో ఒక వీడియో చేయడం జరిగింది, అది సింగిల్ డిజిట్ అడిషన్స్. ఆ వీడియో మీకు రైట్ సైడ్ టాప్లో సింగిల్ డిజిట్ అడిషన్స్ అని కనిపిస్తుంది. ఆ వీడియోని క్లిక్ చేస్తే ఫస్ట్ సింగిల్ డిజిట్ అడిషన్స్ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని యూస్ చేసి ఇది డబుల్ డిజిట్ అడిషన్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా? డబుల్ డిజిట్ అడిషన్స్ అంటే ఏమంటే వీటినే 2 డిజిట్ నెంబర్స్ అంటారు. అంటే 2 డిజిట్ నెంబర్స్ని యూస్ చేసి చేసే అడిషన్స్ని డబుల్ డిజిట్ అడిషన్స్ అంటాం. అంటే ఈ డెఫినేషన్స్ ఇవి ఏమీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్స్ రాసాం, మనం ఎక్కడి నుండి రాస్తాము? 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాం, అవునా? అయితే ఈ 9 దాకా రాసిన నెంబర్స్ని, 1 నుంచి 9 దాకా రాసిన నెంబర్స్ని సింగిల్ డిజిట్స్ అంటాం. 10 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని అంటే 10 11 12 13 14 15 16 ఇలా రాసుకుంటూ వెళ్తే 97 98 99 తర్వాత వచ్చేది ఏమి? 100 వేరు. 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ అంటాం. 2 డిజిట్ నెంబర్స్ ఎందుకంటే ఇది రాసేటప్పుడు 2 నెంబర్స్ని యూస్ చేసి రాస్తాం కాబట్టి, 2 డిజిట్స్ని యూస్ చేసి రాస్తాం కాబట్టి వీటిని 2 డిజిట్స్ నెంబర్స్ అంటాం. ఇది సింగిల్ డిజిట్తో రాస్తాం కాబట్టి సింగిల్ డిజిట్ నెంబర్ అంటాం. 100 దాల్లో 3 ఉన్నాయి చూడండి, కాబట్టి 3 డిజిట్ నెంబర్ అంటాం 100ని. సో ఇప్పుడు మనం చేసేది 2 డిజిట్ అడిషన్సే కాబట్టి వీటిలో మీకు నచ్చింది ఏదన్నా 2 నెంబర్స్ తీసుకోండి. నేను 10 తీసుకుంటా. 10 + 80, 10 + 80 ఎంత? 90. ఇలా వేసుకోవచ్చు. లేదు మామూలుగా సింగిల్ డిజిట్స్ అయితే ఇలా వేసుకున్నా ఇబ్బందిలే, కానీ డబుల్ డిజిట్ ఇలా వేసుకోవచ్చు. కానీ మనకి మ్యాథ్స్ ప్రాక్టీస్ బాగా రావాలి కాబట్టి ఇలా వేసుకుంటాం. 10 + 80. సో 0 + 0 0, 1 + 8 9. ఓకేనా? ఇప్పుడు 27 + 56, ఇది కూడా డబుల్ డిజిట్ అడిషన్ చేద్దాం. ఇవి నేర్చుకునేసి ఉంటాం, సింగిల్ డిజిట్స్లో నేర్చుకొని ఉంటాం. 7 + 6 అంటే 13, 1 3. నెక్స్ట్ 2 + 5 ఎంత? 7. ఇది కూడా సింగిల్ డిజిట్స్లో నేర్చుకొని ఉంటాం. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే ఈజీగా అర్థమైపోద్ది. నార్మల్గా కూడా అడిషన్స్ ఇట్లాగే లేదండి చేసేది. 2 + 5 7, 7 + 1 8. నెక్స్ట్ 56 79 ఎంత అవుతుంది? 6 + 9 అంటే 15, 1 5 కాబట్టి 5 ఇక్కడ 1 ఇక్కడ. 5 + 7 అంటే 12, 12 + 1 13. చూడండి ఇంకోటి 98 + 89. దీన్ని చూడండి, నార్మల్గా ఎట్లా వేస్తాం? 8 + 9 ఎంత? 17 కదా. మామూలుగా 7 ఇక్కడ 1 ఇక్కడ, అట్ట కాదు. 17 అంటే 1 7 కాబట్టి ఫస్ట్ 1 ఇక్కడ 7 ఇక్కడ, ఇలా కూడా వేసేయచ్చు. ఓకేనా? ఎంత అవుతుంది? 1 + 9 10, 10 + 8 18, ఇలా కూడా వేయచ్చు. అంటే చూడండి 59 + 67, దీన్ని అడిషన్ చేయాలి. 9 + 7 ఎంత? 16, ఇక్కడ 1 ఇక్కడ 6, 16 1 6 సరిపోయింది చూడండి. ఇప్పుడు ఏమి? 5 + 6 11, 11 + 1 అంటే 12. 5 + 6 చేసి 11 చేయొచ్చు అడిషను, లేదా 1 + 5 6, 6 + 6 12, ఎలా చేసినా ఒకటి. నెక్స్ట్ ఏమి? 55 55, అన్నీ ఒకే నెంబర్స్ చూడండి, ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. 5 + 5 10, 10 అంటే 1 ఇక్కడ 0 ఇక్కడ. సో ఈ 2 అడిషన్ చేసాం, దాని కిందే వేసుకోవాలి 0. ఓకేనా? 1 + 5 6, 6 + 5 11. నెక్స్ట్ 89 37, 7 + 5 16, 1 6, 1 + 8 9, 9 + 3 12. ఓకేనా? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు.
ఎన్ని కావాలంటే అన్ని. లేదా చూడండి ఇక్కడ నేను ఒక్కొక్క నెంబర్ వేసుకొని ప్రాక్టీస్ చేశా. లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ వేసుకునేస్తాం. అంటే 6872 ప్లస్ 5932 ప్లస్ 8974 ప్లస్ లేదా ప్లస్ 3279 ప్లస్ 30 ప్లస్ 89 39 ప్లస్ 40 ప్లస్ 897 ప్లస్ 79. చూడండి ఫస్ట్ ప్లస్ వేసుకొని నెంబర్ వేయచ్చు, లేదా నెంబర్ వేసుకొని ప్లస్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అడిషన్స్ అంటే మనం చెయ్యాలి, కరెక్ట్గా చేయాలి అంతే అన్నమాట. ఇలా వేసుకొని చేసాము, లేదా ముందు నెంబర్ వేసి తర్వాత ప్లస్ చేసాం అని ఉండవు. ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయడానికి కాబట్టి క్వశ్చన్ వేసుకోవడం, ఆన్సర్ చేయడం అది మాత్రమే ఉండాలన్నమాట. నెక్స్ట్ 9988. చూడండి ఇప్పుడు నేను ఎన్ని వేసుకున్నా, మొత్తం 10 వేసుకున్నా. ఈ విధంగా 10 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్స్ చేయాలి. నేను ఈ రెడ్డింగ్తో ఆన్సర్స్ చేద్దాం. ఒకే ఇంకుతో వేసి కన్ఫ్యూజ్ అయ్యేది ఎందుకు, అందుకు కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి ఇంకు మార్చిన. ఇప్పుడు 8 + 2 10, 1 ఇక్కడ 0 ఇక్కడ. సో 1 + 6 7, 7 + 7 14. నెక్స్ట్ 9 + 2 11, 1 11. చూడండి 2 డిజిట్స్, ఇట్లా 2 డిజిట్సే కదా వస్తుంది అడిషన్ చేస్తే, అందుకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకొని 6 1 + 5 6, 6 + 3 9. లేదా నార్మల్గా ఈ రెండు యాడ్ చేస్తే 13, 3 ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 1 ఇక్కడ. 8 + 7 15, 15 + 1 16. ఎలా చేసినా ఒకటే అనమాట. 2 + 9 11, 1 + 3 4, 4 + 7 11, 0 + 9 9. ఇక్కడ 1 డిజిట్ వచ్చింది చూడండి. 3 + 8 11. నెక్స్ట్ 9 + 0 9, 4 + 3 7, 7 + 9 16, 1 6, 1 + 9 10, 10 + 7 17, 8 + 8 16, 1 6, 1 + 8 9, 9 + 3 12, 8 + 9 17, 1 7, 1 + 7 8, 8 + 4 12, 9 + 8 17, 1 7, 1 + 8 9 10, 10 + 8 18. చూడండి ఈ విధంగా చేయొచ్చు అన్నమాట అడిషన్స్. ఈ విధంగా మీకు ఈరోజు డబుల్ డిజిట్ అడిషన్స్ చెప్పా. నెక్స్ట్ వీడియోలో ట్రిపుల్ డిజిట్ అడిషన్స్ కూడా చేపిస్తాను. వీటితో పాటు మీ క్లాస్ సిలబస్ అయిన 6th క్లాసు, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వాటి సిలబస్ను కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.